ప్రస్తుతం మనతో డైరెక్టర్ వేణు ఉడుగుల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ మంగ్లీ వ్యవహారంలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? మార్చి 22, 24 మధ్యలో అనుకుంటా, సండే రోజు ఇదే టైం, ఇదే ఆఫీస్లో కూర్చొని మేము వర్క్ చేసుకుంటుంటే ఈ న్యూస్ వస్తుంది, వైరల్ అయింది అని చెప్పి మా టీం చెప్తే నేను చూస్తే అది సుబ్బారావు అడ్వకేటు, మంగ్లీ ఇద్దరు మనకి బాగా తెలుసు. సుబ్బారావుకి ఫోన్ చేసి ఏంటని విషయం అడిగా, ఇలా జరిగింది అన్నాడు. పెట్టేసే ఫోను. తర్వాత నేను పూజా నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళా. ఒక 1 అవర్ తర్వాత వేరే పని మీద వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అక్కడ మంగ్లీ ఉంది, సుబ్బారావు గారిని పిలిపించారు. పూజా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట. అంటే ఈమె పూజా నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళటము, ఈయన పూజా నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళటము, ఆమె రావటము అక్కడ జరుగుతుంది. ఇద్దరు తెలిసిన వాళ్ళు కాబట్టి నేనేం చేశానంటే, ఏమండి ఇప్పుడు మీరు కొట్టుకుంటే కాదు, బాధితులకు న్యాయం జరగాలి, అవునా? నీకు సంబంధం లేదని అంటున్నావు కదా నువ్వు. ఆ మధు అనేటోడు ఎవడో వాని చేత ఒక వీడియో ఇప్పించు, ఒక ప్రెస్ నోటు అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పించు, మంగళికి సంబంధం లేదని చెప్పించేసాయి. అప్పుడు సుబ్బారావు అన్నాడు, అవును సార్, ఒకవేళ అలా చెప్పిస్తే మేము ఈమె జోలికి రాము అని అన్నారు. ఆమె పని చేయలే. ఆ రోజు చాలాసేపు ఉన్నాం మేము. ఆ రోజు ఇక నేను వెళ్తూ అలా చేయించండి, అనవసరంగా నువ్వెందుకు ఇరుక్కుంటావు, నీకు సంబంధం లేదని నువ్వు చెప్తున్నావు కదా, నీకు సంబంధం లేనప్పుడు వాడితోనే ఒక ప్రెస్ మీట్ పెట్టించేసే కదా సరిపోతుంది. ఎవరు? రమావత్ మధుతో కేసు పెట్టే వాని మీద అని చెప్పి వెళ్ళిపోయాను నేను. తర్వాత నాకు సంబంధం లేదు ఇక. ఆ తర్వాత మళ్ళీ ఇది వీళ్ళు ఫోన్ చేశారని నేను లిఫ్ట్ చేయలే. ఇంకోటి, ఈమె ఆ ప్రెస్ మీట్ పెట్టించడం కానీ లేకపోతే అతని మీద కేసు పెట్టడం కానీ జరగలే, ఇంతవరకు జరగలే. దాంతో అది ఫ్లేర్ అయ్యి మీరు తర్వాత మాట్లాడారా మంగ్లీతో? మొత్తం కూడా వివాదం జరుగుతుంది కాబట్టి మీరంటే దీనిపైన క్లారిటీ ఇవ్వాలి అంటే నేను మళ్ళీ మాట్లాడలేదు సార్. మధ్యలో కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పా, ఇప్పటికైనా కూడా ఆ మధు అనేటువంటి ఎవడో వాడి మీద కేసు పెట్టామని చెప్పండి. ఇప్పుడు పంచాయతీ అంతా ఎట్లా అయింది, నెరేటివ్ ప్యాటర్న్ అంతా కూడా, మీడియా నెరేటివ్ ప్యాటర్న్ అంతా కూడా అడ్వకేట్ వర్సెస్ మంగ్లీ లాగా అయింది. దానివల్ల ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నాడో వాడు ఇది తప్పించుకోవడానికి ఇది ఒక షీల్డ్ లాగా మారింది. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు, వాడిని కదా మాట్లాడాల్సింది, వాడిని కదా తెర మీద తీసుకురావాల్సింది, మీడియా నెరేటివ్స్లో ముందు పెట్టాల్సింది వాడిని కదా. అంటే ఆ రోజు మీరు మీటింగ్లో ఉన్నారు కాబట్టి సుబ్బారావు రమావత్ మధు గురించి ఏం చెప్పారు, ఏ రకంగా మోసం చేశాడని చెప్పాడు? సేమ్ ఇప్పుడు బయట ఏం చెప్తున్నాడు అదే చెప్పాడు. ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆ రోజు బాధితులు కూడా కొంతమంది అక్కడ ఉన్నారు నేను వెళ్ళేసరికి. వాళ్ళు ఏమన్నారంటే, అందరూ ఇట్లా డబ్బులు ఇంట్రెస్ట్ చూపించి ఒక ప్లాట్ గిఫ్ట్ అని అలా ఇలా అని వాళ్ళు మోసం చేసి డబ్బులు తీసుకున్నారని చెప్పారు. వాళ్ళందరూ చాలా బీద వాళ్ళు మామూలు మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ మనుషులు వాళ్ళు. అందరి దగ్గర డబ్బులు తీసుకొని అట్లా చేయొద్దు, అట్లా వాళ్ళకి ఇప్పించడం ఏదో ఒకటి చెయ్యి అంటే, నాకు తెలియదన్నా, నాకేం సంబంధం అన్నా, మీరు నన్ను అట్లా అంటున్నారు అన్నది. అరే నీకు సంబంధం లేనప్పుడు మరి నువ్వు వాడి మీద కేసు పెట్టవచ్చు కదా అని అన్నా నేను. అదే జరిగింది. నేను అన్నాను, పూజా నాగేశ్వరరావు గారు అదే చెప్పారు. ఆ రోజు క్లోజ్ అయింది మీటింగు. తర్వాత జరగల. సో ఇప్పటికి కూడా అడ్వకేట్ సుబ్బారావు మధు గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, మంగ్లీ మధు గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. వీళ్ళు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. నెరేటివ్ అంతా కూడా వేరేలాగా మారిపోయింది. అంటే మీరు బాధితుల వర్షన్ విన్నారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో బాధితులకు ఏ రకమైనటువంటి న్యాయం కోరుకుంటున్నారు? వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించాలి సార్, అవునా కదా? వాళ్ళందరూ కష్టపడి బంగారం కుదవ పెట్టుకొని వాళ్ళు బయట అప్పులు తెచ్చుకొని వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు మోసపోయిన ఇప్పుడు అసలు ఆ డబ్బంతా ఎక్కడుంది అనేది కావాలి కదా. ఆ డబ్బులంతా ఎక్కడుంది? ఇదంతా పోలీస్ విచారణకు అసలు వాళ్ళు అసలు మళ్ళీ రమావత్ మధు మీద ఎవరైనా కేసు పెట్టారో లేదా కూడా ఇప్పటివరకు తెలియదు. స్కాటరేట్ అయింది అది. అక్కడ కొంతమంది అక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టినట్టుంది 2-3 కేసులు. కానీ ఎవరు దాని మీద అది ఏ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఎవరు ఇంకా స్పందించలేదు. అంటే అది రాలేదు ఇంకా, మరి ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. అసలు వాడి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం కానీ విచారణ చేసే ప్రాసెస్ కానీ స్టార్ట్ అయిందా లేదా అనేది ఇంకెవరికి తెలియదు, మీడియాకు కూడా తెలియదు. మీకు తెలిసి ఉంటుంది, ఐ డోంట్ నో. ఇప్పటికైనా
అతన్ని పట్టుకోవాలి కదా, అతని మీద కదా కావాల్సింది. అంటే మీరు చెప్పండి, అంటే మీరు ఒక అప్కమింగ్ డైరెక్టర్గా ఉన్నారు, ఇటీవల మీరు ఒక అవార్డు కూడా తీసుకున్నారు. అంటే ఇలాంటి వివాదంలో మీ పేరు రావడం మీకు ఎలా చూస్తారు? ఏమన్నా నాకు సంబంధం లేదండి. నేను వెళ్ళేసరికి ఆడ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాడు తెలిసినోడే, ఈమె తెలిసింది, ఇద్దరు తెలిసిన వాళ్ళే నాకు. తెలిసిన వాళ్ళు కాబట్టి నేను చెప్పాను. నేను నీ పేరు తీస్తున్నాడు అతను, నీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశాడంట కదా. మినిమం ఒక సామాజిక స్పృహ, అంటే ఒక సామాజిక బాధ్యత. ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు కాబట్టి, ఈ ప్రజల యొక్క ఆశీర్వాదంతోనే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు కాబట్టి మినిమం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాడిని కేసు పెట్టడము, లేకపోతే వాడితో మాట్లాడడము, ఏదో ఒకటి చేయండి. వాడు మీ ఇంట్లో అన్నం తింటున్న వీడియో ఎందుకుంది? మీతో కలిసి దిగిన ఫోటోలు వాడి దగ్గర ఎందుకున్నాయి? ఇవన్నీ మాట్లాడాము మేము. లేదన్నా, తెలియదన్నా అన్నది. ఓకే, నీకు తెలియకపోతే ఆ పని చేయమ్మా అని చెప్పి వెళ్ళిపోయినాం మేము. యా, ఇది ఇప్పుడు ఇద్దరి మధ్య జరుగుతున్న వివాదం కాదు. ఈ కేసులో మొత్తం బాధితులకు న్యాయం జరగాలంటే పోలీసులు పూర్తి స్థాయిలో ఈ కేసుని పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని చెప్తున్నారు. అలాగే మంగ్లీ కూడా బయటకు వచ్చి స్వతహాగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆమె వెనకాల ఒకవైపు రమావత్ మధుతో తనకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ మాత్రం ఆమెకు సంబంధించిన ఫోటోలన్నీ బయటకు రావడం పట్ల గతంలోనే తమ వివరణ కోరాం. ఇప్పుడు ఈ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి కాబట్టి ఆమె సామాజిక స్పృహతో ఖచ్చితంగా దీనికి బాధ్యత ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని మాత్రం డైరెక్టర్ వేణు ఉడుగుల చెప్తున్నారు. కెమెరామెన్ సంపత్ రంజిత్, TV9 హైదరాబాద్.